హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బేసిక్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమాజంలో కంపల్సరీ అయిపోయింది. ఇంగ్లీష్ లేకుండా ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. సో ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ విషయం నేర్చుకోవాలన్నా ఇంగ్లీషే ముఖ్యంగా చూస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ చదవాలన్నా ఇంగ్లీషు, అలాగే ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ కావాలి, ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ కావాలి. సో ఎవ్రీబడి ఆస్కింగ్ ఏ fluency in speaking. That is why English is very important in our daily life. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో మన స్పీకింగ్ని నేర్చుకోవడానికి ఒక సింపుల్ ప్రాక్టీస్ ఫర్ స్పీకింగ్ ప్రాక్టీస్ 1 వర్డ్ తీసుకుని ఈరోజు మన బేసిక్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ని వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని మీరు నోటిఫికేషన్లో పొందడానికి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. లెట్ us ప్రాక్టీస్ కీప్ అనే పదాన్ని ఉపయోగించి ఈ వీడియోలో కొన్ని పదాలను నేర్చుకుందాం. లెట్ us ప్రాక్టీస్ కీప్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఉంచు లేదా ఉంచండి. ఉంచు లేదా ఉంచండి అనడానికి కీప్ అంటుంది. సో ఈ పదంతో కొన్ని చిన్న పదాలని నేర్చుకుందాం. చిన్న పదాలని. సో దీన్ని యాడ్ చేసి అవి తెలుగులో ఏ విధంగా మీనింగ్ వస్తాయి అనేది ఇప్పుడు వీడియోలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా కీప్ అంటే ఉంచండి లేదా ఉంచు. కీప్ వాచింగ్ ఇప్పుడు వీడియో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి చూస్తూ ఉండండి అంటే ఓకే. కీప్ వాచింగ్ మై వీడియోస్ రెగ్యులర్లీ అంటే నా వీడియోస్ రెగ్యులర్గా క్రమంగా చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్ మై వీడియోస్ రెగ్యులర్లీ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వీడియోని చూస్తూ ఉండండి అంటాం. కీప్ వాచింగ్. సో ఈ కీప్ వాచింగ్ అనే పదాన్ని వేరు సిచ్యువేషన్లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మా ఇంటిని చూస్తూ ఉండండి అంటే కీప్ వాచింగ్ మై హౌస్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కీప్ ఇట్ విత్ యూ నీ దగ్గర ఉంచండి లేదా నీతో ఉంచండి. కీప్ ఇట్ విత్ యూ అంటే నీతో ఉంచండి లేదా నీ దగ్గర ఉంచండి అని చెప్పడానికి కీప్ ఇట్ విత్ యూ అంటాం. డోంట్ కీప్ ఉంచొద్దు. ఓకే, డోంట్ కీప్ ఉంచొద్దు. ఇప్పుడు నీ దగ్గర ఉంచొద్దు అంటే డోంట్ కీప్ ఇట్ విత్ యూ, నీ దగ్గర ఉంచొద్దు అని చెప్పొచ్చు. సింపుల్గా డోంట్ కీప్ అంటే ఉంచొద్దు. కెన్ యూ కీప్, నీవు ఉంచగలవా? కెన్ యూ కీప్, నీవు ఉంచగలవా? ఇక్కడ అడుగుతున్నాను. కెన్ యూ కీప్ అంటే ప్రశ్న అనమాట, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. కెన్ యూ కీప్ అంటే నీవు ఉంచగలవా అని అడగవచ్చు. నెక్స్ట్ కీప్ ఇట్, కీప్ అవుట్, కీప్ అవే, కీప్ బ్యాక్. కీప్ ఇట్ అంటే ఉంచుకో. ఓకే, కీప్ ఇట్ ఉంచుకో. ఎవరైనా నేను ఇస్తున్నాను. ఓకే కీప్ ఇట్ అంటే ఉంచుకో అని. సో కీప్ అవుట్ దూరంగా పెట్టు. సో హాట్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ అవుట్. వేడిగా ఉండే వస్తువుల్ని నువ్వు దూరంగా పెట్టాలి. కీప్ అవుట్ అంటావు. కీప్ అవుట్ దూరంగా పెట్టు. కీప్ అవుట్ దూరంగా పెట్టుకొని కీప్ అవుట్ అంటే ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు అనమాట. కీప్ ఏవే దూరంగా ఉంచు. ఓకే, కీప్ బ్యాక్ వెనక ఉండనివ్వి అని. కీప్ బ్యాక్ అంటే వెనక ఉంచు లేదా వెనకనే ఉండనివ్వి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కీప్ కూల్, కీప్ డౌన్, కీప్ దట్, కీప్ దెమ్, కీప్ దిస్. కీప్ కూల్ అంటే శాంతంగా ఉండు. కీప్ కూల్ ప్రశాంతంగా. ఓకే, శాంతంగా ఉండు అని చెప్పడానికి కీప్ కూల్ అనాలి.
కొంతమంది ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ప్రశాంతత కోల్పోయి కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు కీప్ కూల్ ప్రశాంతంగా ఉండు, కీప్ డౌన్ తగ్గించి ఉండు. ఓకే, కీప్ డౌన్ యువర్ సెల్ఫ్ అంటే తగ్గించుకుని ఉండు అని. లేదా ఏదైనా వస్తువుని కీప్ డౌన్ అంటే అది క్రింద పెట్టు అని మీనింగ్ వస్తుంది అనమాట. కీప్ ఇట్ డౌన్ అంటే దాన్ని కింద ఉంచు అంటాం. సో ఇక్కడ కీప్ డౌన్ అంటే తగ్గించి ఉంచు, తగ్గించుకొని. కీప్ దాట్ అది ఉంచు. ఓకే, కీప్ దట్ అంటే అది ఉంచు. కీప్ దెమ్ అంటే వాటిని ఉంచండి, కీప్ దెమ్. కీప్ దిస్ దీన్ని ఉంచండి, దీన్ని ఉంచండి. కీప్ దిస్ ఇన్ యువర్ కబోర్డ్ దీన్ని నీ కబోర్డ్లో ఉంచు. సో కీప్ దిస్ పెన్ ఇన్ యువర్ పాకెట్ ఈ పెన్ని నీ పాకెట్లో ఉంచు అంటే కీప్ దిస్ పెన్ ఇన్ యువర్ పాకెట్ అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. కీప్ వార్మ్, కీప్ గోయింగ్, కీప్ ఇట్ అప్, కీప్ నోట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ వార్మ్, ముందుగా కీప్ వార్మ్ అంటే వెచ్చగా ఉంచు అని చెప్పడానికి కీప్ వార్మ్ అని చెప్పాలి. కీప్ గోయింగ్ కొనసాగించండి, వెళ్తూ ఉండండి అంటాం, లేకపోతే కొనసాగించడానికి కీప్ గోయింగ్ అనాలి. కీప్ గోయింగ్ కొనసాగించండి. కీప్ ఇట్ అప్ దానిని ఉంచండి, దానిని ఉంచండి. కీప్ ఇట్ అప్ దానిని ఉంచండి. కీప్ నోట్స్ ఉంచండి. ఓకే, కీప్ నోట్స్ అంటే నోట్స్ ఏదైనా చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి అందులో. కీప్ నోట్స్ రాసుకుని ఉంచుకోండి. కీప్ నోట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ వాచింగ్, వాట్ ఎవర్ యూ లెర్నింగ్, కీప్ నోట్స్. దట్ ఈస్ బెటర్ టు రివైజ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ చూసి వాటిని రివైజ్ చేసుకోవడానికి నోట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే కీప్ నోట్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్. కీప్ క్వైట్, keep still, keep moving, keep trying. First of all keep quiet, నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. కీప్ స్టిల్ ఇప్పటికీ ఉంచండి. ఇప్పటికీ ఉంచండి, ఇంకా ఉంచండి అంటుంది. కీప్ స్టిల్. కీప్ మూవింగ్ వెళుతూ ఉండండి లేదా వెళుతూ ఉండు. కీప్ మూవింగ్ వెళుతూ ఉండు. కీప్ ట్రయింగ్ ప్రయత్నిస్తూ ఉండు. కీప్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కోసం యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ ప్రయత్నిస్తూనే ఉండాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ అనేది ఒకేసారి వచ్చేదండి. మెల్లగా నేర్చుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సే కీప్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మోర్ అండ్ మోర్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. యూ కీప్ ఇట్, ఐ కీప్ ఏ డాగ్, ఐ విల్ కీప్ ఇట్, జస్ట్ కీప్ ఇట్, కీప్ డాన్సింగ్. యూ కీప్ ఇట్ అంటే మీరు ఉంచండి అంటే యూ కీప్ ఇట్ మీరు ఉంచండి. ఐ కీప్ ఏ డాగ్ నేను కుక్కను ఉంచుతాను. కీప్ ఇట్ అంటే మీరు ఉంచండి. ఐ కీప్ ఏ డాగ్ అంటే నేను కుక్కను ఉంచుతాను. ఐ విల్ కీప్ ఇట్ నేను ఉంచుతాను. ఐ విల్ కీప్ ఇట్ నేను దాన్ని ఉంచుతాను. జస్ట్ కీప్ ఇట్ దీన్ని ఉంచు లేదా దీనిని ఉంచండి. కీప్ డాన్సింగ్ డాన్స్ చేస్తూ ఉండండి, నాట్యం చేస్తూ ఉండండి. కీప్ డాన్సింగ్ బాగా చేస్తూ ఉన్నారు, కీప్ డాన్సింగ్ నాట్యం చేస్తూ ఉండండి. మీకు డ్యాన్స్ బాగా వచ్చి అనుకోండి, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, బాగున్నది మీ డ్యాన్స్ చూసి మెచ్చుకోవాలి అప్పుడు. సో కీప్ డాన్సింగ్ అంటే డ్యాన్స్ చేస్తూ ఉండండి. కీప్ డిగ్గింగ్, కీప్ డ్రైవింగ్, కీప్ ఫోకస్డ్, కీప్ ఇట్ వార్మ్, కీప్ లుకింగ్. ఫస్ట్ కీప్ డిగ్గింగ్ తవ్వుతూ ఉండండి. డిగ్గింగ్ మీన్స్ తవ్వడం, తవ్వుతూ ఉండండి. కీప్ డిగ్గింగ్ తవ్వుతూ ఉండండి. యూ విల్ గెట్ సంథింగ్. కొంతమంది లంకి బిందుల కోసం తవ్వుతూ ఉంటారు. కీప్ డిగ్గింగ్ తవ్వుతూ ఉండండి. కొంతమంది కొన్ని మ్యాటర్లను తెలుసుకోవడానికి తవ్వుతూ ఉంటారు అనమాట, అంటే అడుగుతూ ఉంటారు. కీప్ డిగ్గింగ్ తవ్వుతూ ఉండండి. నెక్స్ట్ కీప్ డ్రైవింగ్
చేస్తూ ఉండండి, డ్రైవింగ్ చేస్తూ ఉండండి అంటే డ్రైవింగ్ చేయండి అలాగని. కీప్ ఫోకస్డ్, దృష్టి పెట్టండి. కీప్ ఫోకస్డ్, ఫోకస్డ్ అంటే దృష్టి పెట్టడం. ఫోకస్ చేయండి అంటాం కదా అలాగా. సో ఫోకస్ చేయండి అంటే కీప్ ఫోకస్డ్, దృష్టి పెట్టండి. ఏదైనా విషయం బాగా నేర్చుకోవాలంటే దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ దట్. Nothing is impossible in this world when you focused. Okay, so that is why I can say keep focused, దృష్టి పెట్టండి. Keep it warm, వెచ్చగా ఉంచండి. Keep it warm, వెచ్చగా ఉంచండి. Keep it warm, వెచ్చగా ఉంచండి. Keep looking, చూస్తూనే ఉండండి. Keep looking, చూస్తూనే ఉండండి. Next, keep reading, keep running, keep singing, keep talking, keep smiling. కీప్ రీడింగ్, చదువుతూ ఉండండి. కీప్ రీడింగ్, చదువుతూ ఉండండి. సో వెన్ ఎవర్ యూ రీడ్ యూ విల్ గెట్ సో మచ్ నాలెడ్జ్. సో కీప్ రీడింగ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. చదువుతూ ఉండండి. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కీప్ రీడింగ్. కీప్ రన్నింగ్, పరిగెత్తుతూ ఉండండి. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద రేస్ యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్, పరిగెత్తుతూ ఉండు. కీప్ సింగింగ్, పాడటం కొనసాగించండి. పాడుతూ ఉండండి లేదా పాడటం కొనసాగించండి. కీప్ సింగింగ్. కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉండండి. కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉండండి. కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండండి లేదా నవ్వుతూ ఉండండి లేదా నవ్వుతూ ఉండు. కీప్ స్మైలింగ్. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉంటే ప్రతిదీ కూడా చక్కగా ఆనందంగా కనిపిస్తుంది. సో అలాంటి సమయంలో మనం చెప్పాలి కీప్ స్మైలింగ్, నవ్వుతూ ఉండు అని. నెక్స్ట్ చూద్దాం. కీప్ అప్ జాన్, కీప్ అప్ జాన్. కీప్ వాకింగ్, కీప్ వాకింగ్. కీప్ వర్కింగ్, కీప్ రైటింగ్, కీప్ రైటింగ్. కెన్ ఐ కీప్ ఇట్? ఫస్ట్ వన్, కీప్ అప్ జాన్. జాను ఏదో మంచి పని చేశాడు, అప్పుడు మనం జాన్ అప్రిషియేట్ చేయాలి. సో ఏమని? కీప్ అప్ జాన్. ఓకే, కీప్ అప్ అంటే జాన్ కొనసాగించు అని, ఇంకా ఇంకా సాధించాలని కీప్ అప్ అంటాం. ఇంకా సాధించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కీప్ ఇట్ అప్ అని. కీప్ ఇట్ అప్ కాదు, కీప్ అప్ అన్నారు. కీప్ ఇట్ అప్ అంటే ఏం సాధించాడో మరలా అదే సాధించమని చెప్పేది కీప్ ఇట్ అప్ అంటాం. సో కొంతమంది మిస్టేక్గా దాన్ని పొరపడుతూ కీప్ ఇట్ అప్ అని చెప్తారు. కీప్ ఇట్ అప్ కాదు, కీప్ అప్ అనాలి. కీప్ అప్ అని చెప్తే ఏంటంటే ఇంకా కొంత ఎక్కువగా కొనసాగించు, ఇంకా వృద్ధి చెందు అని. సో కీప్ అప్ జాన్ అంటే జాన్ కొనసాగించు. కీప్ వాకింగ్, నడుస్తూ ఉండు. కీప్ వాకింగ్, నడుస్తూ ఉండు టు రిడ్యూస్ యువర్ వెయిట్. ఓకే, కీప్ వాకింగ్ టు రిడ్యూస్ యువర్ వెయిట్. నీ వెయిట్ తగ్గించుకోవడానికి నడుస్తూ ఉండు. కీప్ వర్కింగ్, పనిచేస్తూనే ఉండండి. కీప్ వర్కింగ్, పనిచేస్తూనే ఉండండి టు ఇంప్రూవ్ యువర్ గ్రోత్, టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. కీప్ వర్కింగ్ టు గెట్ గుడ్ ఫేమ్ అండ్ నేమ్. కీప్ వర్కింగ్, పనిచేస్తూనే ఉండండి. కీప్ రైటింగ్, రాయడం కొనసాగించండి. కీప్ రైటింగ్, రాయడం కొనసాగించండి. కెన్ ఐ కీప్ ఇట్? నేను దానిని ఉంచగలనా? నేను దాన్ని ఉంచనా అంటాం కదా. కెన్ ఐ కీప్ ఇట్? నేను దాన్ని ఉంచగలనా అని పర్మిషన్ అడుగుతూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. కీప్ క్లైంబింగ్, కీప్ క్లైంబింగ్. నెక్స్ట్ కీప్ ఫైటింగ్, కీప్ ఇన్ టచ్, కీప్ ఇట్ బ్రీఫ్. ఫస్ట్ వన్, కీప్ క్లైంబింగ్ మీన్స్ ఎక్కడం. కీప్ క్లైంబింగ్ అంటే పైకి ఎక్కండి, ఇంకా పైకి ఎక్కండి. కొబ్బరికాయలకి కొయ్యడానికి ఎక్కుతూ ఉన్నాడు అనమాట. సో కొంచెం సగంకి ఎక్కి కొబ్బరికాయ అందాలని ప్రయత్నం చేస్తే అవదు. సో కీప్ క్లైంబింగ్, పైకి ఎక్కండి. లేదు జీవితంలో పైకి ఎదగండి, పైకి ఎక్కండి అంటే కీప్ క్లైంబింగ్. కీప్ ఫైటింగ్, పోరాడుతూ ఉండండి. కీప్ ఫైటింగ్, పోరాడుతూ ఉండండి.
then automatically you will get the success. Keep in touch. సన్నిహితంగా ఉండండి. కీప్ ఇన్ టచ్, సన్నిహితంగా ఉండండి. కీప్ ఇన్ టచ్, సన్నిహితంగా ఉండండి. కీప్ ఇట్ బ్రీఫ్, క్లుప్తంగా ఉంచండి. బ్రీఫ్గా చెప్పాలి ఏదైనా. సో కొంతమంది సాగదీస్తూ చెప్తారు. సో అలాంటి సాగదీసేటప్పుడు మనం కీప్ ఇట్ బ్రీఫ్ అంటే క్లుప్తంగా, కొంచెం చిన్నగా చెప్పండి అన్నప్పుడు క్లుప్తంగా చెప్పండి, క్లుప్తంగా ఉంచండి. కీప్ ఇట్ బ్రీఫ్ అని చెప్తాం. నెక్స్ట్, కీప్ ఇట్ క్లీన్, keep it quiet, keep pedaling, keep the keys, keep calm. First one, keep it clean అంటే శుభ్రంగా ఉంచండి, దాన్ని శుభ్రంగా ఉంచండి. Keep it quiet, నిశ్శబ్దంగా ఉంచండి. Keep it quiet, దాన్ని నిశ్శబ్దంగా ఉంచండి. Keep pedaling, తొక్కుతూ ఉండండి. Keep the keys, తాళం చెవులను ఉంచండి. Keep the keys, తాళం చెవులను ఉంచండి. Keep calm, ప్రశాంతంగా ఉండండి. కామ్, ప్రశాంతంగా. Keep calm, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please give me one like and subscribe my channel and share with your friends to share your knowledge. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీ నోటిఫికేషన్లో పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.